వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. గురుకులాల్లో ఇటీవల వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓ విద్యార్థిని సైతం చనిపోవడంతో ఈ విషయం హైకోర్టు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రులతో కలిసి గురుకులాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సర్కార్ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న డైట్ లో పలు మార్పులు చేస్తూ పౌష్టికాహార మెనూను సిద్ధం చేసింది. డిసెంబర్ 14 నుంచి కొత్త మెనూ అందుబాటులోకి రానుంది. మధ్యాహ్న భోజనంలో నెలకు 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్ ఉండేలా మెనూ ప్లాన్ చేసింది. అన్ని సంక్షేమ గురుకుల హాస్టల్స్ విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలవుతున్న డైట్ లో పలు మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా మెనూను రెడీ చేసింది. ప్రభుత్వ హాస్టల్లో ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చికెన్ పెడుతున్నారు. అయితే తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టబోతున్నారు. ఇకపై లంచ్ లో నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్ పెట్టనున్నారు. నాన్ వెజ్ భోజనం పెట్టినప్పుడు సాంబార్, పెరుగు కూడా అడిషనల్ గా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికి ఆ రోజుల్లో మిల్ మేకర్ కర్రీ పెడతారు. నాన్ వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్ లో బాయిల్డ్ ఎగ్ లేదా ఫ్రైడ్ ఎగ్ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కామన్ డైట్ ప్రోగ్రామ్ ను సీఎం ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడిగా మాత్రమే చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలతో పోల్చితే ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు, మంచి వసతులు, మంచి జీతాలు ఉన్నా ఎందుకు ప్రమాణాలు పెంచలేకపోతున్నామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సీఎం కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేశారు. కాంగ్రెస్ సర్కార్లో కదలిక రావడానికి తమ పోరాట ఫలితమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ గురుకుల బాటతో ప్రభుత్వంలో ఎట్టకేలకు చలనం వచ్చిందన్నారు. కేవలం గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు, ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్ట్ వంటి శిఖరాలను అధిరోహిస్తే ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కించారని మండిపడ్డారు.